దేవానికి స్తోత్రాలయ్యా, సర్వోన్నతురానికి స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో నా ప్రభువా, నీ సముఖములో నా తండ్రి విన్న సాక్ష్యాన్ని బట్టి మీ నామానికి కృతజ్ఞత వందనాలు ప్రభువా. ఏ అర్హత లేదు ప్రభువా మిమ్మల్ని కొలవడానికి కూడా తండ్రి. కానీ మమ్మల్ని కనుగొని ఎతకని వారికి నువ్వు దొరికావని తండ్రి. వారి జీవితంలో మీరు చేసిన మేలులను బట్టి, వారు రక్షించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. ఆ సాక్ష్యము అనేకులకు ఆశీర్వాదం మీరు మార్చినందుకు నీకు స్తోత్రాలు చూస్తున్నాం తండ్రి. దీవించి ఆశీర్వదించండి దేవానికి స్తోత్రాలు 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 ప్రభువా. వీచే గాలి స్వాగతమనియే, వెలిగే తారా సందడి చేసే. వీచే గాలి స్వాగతమనియే, వెలిగే తారా సందడి చేసే. ఇన్ని నాళ్ళ నిరీక్షణ ఫలించగా, ఇన్ని నాళ్ళ నిరీక్షణ ఫలించగా, శ్రీయేసుడే ఇలలోన ఉదయించగా, శ్రీయేసుడే ఇలలోన ఉదయించగా. సర్వోన్నతమైన స్థలములలో దేవునికే మహిమ కలుగునుగాక. సర్వోన్నతమైన స్థలములలో దేవునికే మహిమ కలుగునుగాక, దేవునికే ఘనత కలుగునుగాక. వీచే గాలి స్వాగతమనియే, వెలిగే తారా సందడి చేసే. సృష్టికర్త అయిన వాడు సృష్టిగా మారే, కాలమే లేనివాడు కాలము చేరే. సృష్టికర్త అయిన వాడు సృష్టిగా మారే, కాలమే లేనివాడు కాలము చేరే. దేవుడై ఉన్నవాడు మనిషిగా మారే, దేవుడై ఉన్నవాడు మనిషిగా మారే. మాతృగర్భమందు చేరి ఆటలు ఆడే, ఆటలు ఆడే. వీచే గాలి స్వాగతమనియే, వెలిగే తారా సందడి చేసే. ఇన్ని నాళ్ళ నిరీక్షణ ఫలించగా, ఇన్ని నాళ్ళ నిరీక్షణ ఫలించగా, శ్రీయేసుడే ఇలలోన ఉదయించగా, శ్రీయేసుడే ఇలలోన ఉదయించగా. సర్వోన్నతమైన స్థలములలో దేవునికే మహిమ కలుగునుగాక. సర్వోన్నతమైన స్థలములలో దేవునికే మహిమ కలుగునుగాక, దేవునికే ఘనత కలుగునుగాక. వీచే గాలి స్వాగతమనియే, వెలిగే తారా సందడి చేసే. హల్లెలూయా. మంచిదండి, అందరం కూర్చుందాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. నన్ను చాలామంది గమనిస్తూ ఉంటారు. ఈ ఊరికి ఎల్లడుగా వచ్చిన వారు, అబ్బాయి ఇలా ఉన్నాడు అంటే అది ఏ మనుషుడు కూడా మహిమపరచడం లేదు. కానీ దేవుడే అంచెలంచెలుగా ఈ రోజున ఒక విశ్వాస స్థాయి నుంచి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడానికి దేవుడే కృప చూపించాడు. కాబట్టి నిజంగా దేవునికే మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోబు గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దాం. యోబు గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుగా విందాం. పాప సహితులో నుండి
పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. చాలండి, చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, నీ సముఖంలో తండ్రి చదవబడిన లేఖన భాగంలో నుంచి మీరు మాతో మాట్లాడండి. నీ బిడ్డలు ఎంతో ఆసక్తితో నా ప్రభువాని సన్నిధికి వచ్చి ఉండగా ఎవరిని నా ప్రభువా వారి యొక్క జీవితాల్లో మీరు అనేకమైన కార్యాలు జరిగించి ఉండగా తండ్రి సహాయం చేయండి. అయ్యా, అడ్డుపడుతున్న ప్రతి ఒక్క దురాత్మ అంధకార శక్తుల ప్రభావం నజరేయుడైన యేసు నామములో దూరపరిచి నీ దాసుడు అల్పుడు అయోగ్యుడు నా ప్రభువా మీరే బలపరిచి అయ్యా ఈ నోటిని నా ప్రభువాని బోరగా వాడుకొని బిడ్డలకు అర్థమయ్యే రీతిగా బోధించుటకు శక్తిని, సామర్థ్యాన్ని, అభిషేకాన్ని దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మనందరితో దేవుడు మాట్లాడను గాక. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఈ క్రిస్మస్ శుభవేళలో అందరూ కూడా, అన్ని సంఘస్థులు కూడా క్రీస్తును ప్రకటిస్తూ, క్రీస్తును ధ్యానిస్తూ, ఆయన చేసినటువంటి మేలును బట్టి అనేకులు కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటారు. నేను అంటాను, నిజమైన క్రిస్మస్ అంటే ఏంటి? నిజమైన క్రిస్మస్ అంటే ఏమిటి? నేను మాట్లాడుతున్న తెలుగే కదా. నిజమైన క్రిస్మస్ అంటే ఏమిటి? చెప్పండి. నిజమైన ఎవరు చేసుకోవట్లేదా? పిండి వంటలు చేసుకోవటం, మంచి మంచి బట్టలు కొనుక్కోవటం, ఇల్లంతటి డెకరేషన్ చేసుకోవటం, ఇంటి మీద స్టార్లు పెట్టుకోవటం, ఇదే క్రిస్మస్. నిజమైన క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట. క్రైస్ట్ మస్ అంటే క్రీస్త్ ప్లస్ మస్ అంటే క్రీస్తు, మస్ అంటే ఆరాధించుట, క్రీస్తుని ఆరాధించుట. ఎలా ఆరాధించాలి? క్రీస్తు ఎందుకు అసలు ఈ లోకానికి వచ్చాడు? ఇక్కడ యోబు గ్రంథము ముందుగానే ప్రవచిస్తూ మాట్లాడుతుండే ఏమో తెలుసా? పాప సహితులో నుంచి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. అది సాధ్యమేనా? అంటే పాపిష్టి లోకంలో ఉన్నటువంటి ఈ మనిషి యొక్క జీవితంలో నుంచి పాపము లేని, నిష్కలంకం లేని పరిశుద్ధుడు పుట్టడానికి అది సంభవమా? అది జరిగిద్దా? అది జరిగిద్దా అంటే ఒక దేవుడికి మాత్రమే సాధ్యము. మనం పుట్టినప్పుడు అనుకుంటా ఉంటాం, మా అబ్బాయి పలానా తేదీన, పలానా గడియలో, పలానా నక్షత్రాన, పలానా రోజున పుట్టామని, పలానా ఊరిలో పుట్టామని ఎప్పుడు చెప్తాం? తల్లిదండ్రులు తల్లి ప్రసవించిన తర్వాత వారు రాసుకున్న డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు బట్టి ఇవన్నీ చెబుతూ ఉంటాం. అదే డేట్ కానీ మనం చెప్పుకుంటాం. కానీ ఈ రోజున మనం ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రవచన పురుషుడు. ఆయన పుట్టుక ముందుగానే అనేక మంది భక్తులు ప్రవచించారు. స్త్రీ సంతానంగా ఆయన పుడతాడని, అట్లానే ఇశ్రాయేలు దేశంలో ఆయన పుడతాడని, యూదా గోత్రంలో ఆయన పుడతాడని, బెత్లెహేము పురములో ఆయన పుడతాడని, తూర్పు దేశ జ్ఞానులకు ఆనవాలిచ్చి ఈ రోజున ఒక నీతి చూడండి నక్షత్రము అందరి జీవితాలకి కలిగిన వాడే ప్రభువైన యేసుక్రీస్తు వారు. మనిషి పుట్టుకలాగా అందరిలాగా లేదు ఆయన యొక్క జీవితం. ఆయన పుట్టుకే అద్భుతం, ఆయన పుట్టుకే మహా సంతోషం. ఎందుకు ఆయన రావాల్సి వచ్చింది? ఒకసారి ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం చూడండి. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం చూస్తే, చెప్పండమ్మా. మరియు నీకును నీ స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలగజేసెను, అది నిన్ను తల మీద కొట్టెను, నీవు దాని మడిమి మీద కొట్టిదవని చెప్పాను. చూడండి, ఆదికాండము స్టార్టింగ్లోనే దేవుడు తనకి స్త్రీ సంతానంగా రాబోతున్నాడని, స్త్రీ సంతానానికి సర్ప సంతానానికి వైరం కలిగిద్ది అని దేవుడు ఏర్పరిచిన క్రమంలో, దేవుడు ఏర్పరిచినటువంటి ఈ సృష్టి యొక్క ధర్మంలో స్త్రీ సంతానంగానే దేవుడు రావాలి. దేవుడు డైరెక్ట్గా
రావడానికి అవకాశం లేదా? ఉంది. కానీ ఆయన ఏర్పరిచినటువంటి ఈ సృష్టి క్రమంలోనే, ఆయన ఏర్పరిచినటువంటి ఈ ప్రకృతి ధర్మంలోనే స్త్రీ సంతానంగానే ఆయన రావాలి. ఎలా రావాలి? ఆయన పుట్టుకలో పాపము లేదు. మనం చదివిన సువార్త భాగం అన్నింటిలో కూడా ఉండిద్ది. కన్య వంటి ఆమెకు గర్భవతి ధరించింది, ఆమె నుంచి ఒక కుమారుడు వస్తాడు, ఆయనకి యేసుక్రీస్తు అని పేరు పెడతాడు. కన్యకకు కుమారుడు పుట్టడము ఇది సబబేనా? సబబేనా? కన్యక అంటే పెండ్లి కానిటువంటి వారిని కన్యక అంటారు. పెండ్లి కానిటువంటి వారిని కన్యక అంటారు. యూదుల ఆచారం ప్రకారము మరియకు అట్లనే యేసోబుకు ప్రదానం చేయబడిన తర్వాత దూత వచ్చి మరియతో అన్నది ఏమని తెలుసా? దయాప్రాప్తురాలా నీకు శుభము, దయాప్రాప్తురాలా నీకు శుభము, నీ గర్భము నుంచి లోకరక్షకుడు ఉదయించబోతున్నాడు అంటే ఆమె భయపడనిద్ది. అయ్యా, నేను పురుషుని ఎరగని దాన్ని కదా, ఇది ఎలా సాధ్యము? యూదుల ఆచారం ప్రకారం ఒక నియమం ఉండిద్ది. అంటే మన భాషలో చెప్పుకోవాలంటే ప్రదానం చేయబట్ట, అంటే ముందుగానే ఎంగేజ్మెంట్ చేసుకుంటారు. ఎంగేజ్మెంట్ చేసుకున్నాక కొంత టైం తీసుకుంటారు. యూదుల ఆచారం ప్రకారము దాదాపుగా 1 సంవత్సరము తర్వాతే మరల వారికి వివాహం జరిగిద్ది. మనం కూడా అంతే, పెళ్ళిళ్ళు పెట్టుకున్నప్పుడు ఒక 15 రోజులను లేదంటే ఒక 20 రోజులని అట్లా డేట్ మరలా నిర్ణయించుకొని తర్వాత వివాహం చేస్తాం. కానీ మోషే ధర్మశాస్త్రం ప్రకారం ద్వితీయోపదేశ కాండంలో దేవుడు రాయించి పెట్టాడు, ఎవరైనా సరే కన్యక అయినటువంటి వారు అపవిత్రం చేస్తే, ఏ పురుషుడైనా కూడి ఉన్నప్పుడు ఆమెను ఊరి గవని మీదకు తీసుకుని వెళ్ళి ఆమెను రాళ్లతో కొట్టి చంపాలని ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయం 23వ వచనంలో ఈ మాట రాయబడి ఉండిద్ది. స్త్రీ కన్యకు ఎవరైనా సరే అలాంటి అపవిత్రంగా ఉంటే ఆమెను అలా చేస్తే ఊరి గవని వద్దకు తీసుకుని వెళ్ళి వారిని రాళ్లతో కొట్టి చంపాలా. కానీ యేసోబు కూడా ఆమె విషయాన్ని బట్టి కొంచెం సందేహపడతాడు. ఎందుకని తెలుసా? ప్రదానం చేయబడింది, ఆమె గర్భము ధరించి ఉంది. ఇక తనలో నుండి అనుమానము బయలుపడి ఆమెను విడనాడదాము అని చెప్పి విడనాడదాం అని చెప్పి యేసోబు కూడా భయపడుతున్న వేళ దేవుడు ఆమెతో మాట్లాడుతున్నాడు యేసోబుతో. యేసోబు, నువ్వు భయపడమాకు, నీవు అనుమానించమాకు, లోకరక్షకుడు అంటే యేసుక్రీస్తు ఆమె గర్భవాన రాబోతున్నాడు కాబట్టి నీవు ఆమెను విడనాడమాకు అని దూత అతనితో మాట్లాడి మరలా తర్వాత తనను చేర్చుకోవడం. అంటే చూడండి, మొట్టమొదటిగా లోకరక్షకుడు ఒక స్త్రీ సంతానంగా రాబోతున్నాడు. రెండో మాట సంఖ్యాకాండము 24వ అధ్యాయము 16-17 వచనం చూద్దాం. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 16-17 వచనాలు. సంఖ్యాకాండము 24వ అధ్యాయము హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. సంఖ్యాకాండం పొందెను, ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతము ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను కానీ సమీపున్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలు నుండి లేచును. హల్లెలూయా. మొట్టమొదటిగా స్త్రీ సంతానంగా దేవుడు రాబోతున్నాడు. అట్లనే రెండో మాటగా ఎక్కడ రాబోతున్నాడంట? ఇశ్రాయేలు దేశంలో ఒక నక్షత్రంగా ఉదయించబోతున్నాడు. ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారంటే బిలాము ప్రవక్త మాట్లాడుతున్నాడు.
ఇశ్రాయేలు ప్రజలను శపించాలని బాలాకు రాజు తీసుకొస్తే బిలాముకి దేవుడికి ఉన్న సంబంధము, వారిద్దరూ దేవుడు బిలాము ఎదురుగా కూర్చొని మాట్లాడుకునే అనుభవాలకు ఉన్నాయి. అలాంటి బిలాము ప్రవచించి మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? ఇశ్రాయేల్లో ఒక నక్షత్రము ఉదయించబోతుంది. ఎక్కడంటే ఆ ప్రాంతము ఇశ్రాయేలు ప్రాంతము. మనం ప్రపంచం పట్టం మొత్తం కనుక చూసి దాన్ని మడత పెడితే ఇశ్రాయేలే నడిబొడ్డుగా ఉండిద్ది. మనిషి యొక్క పుట్టుక మనమైతే కనుక్కుంటాం, పలానా టైంలో పలానా ఊర్లో నేను పుట్టానయ్యా, మా అమ్మగారి పేరు ఇది అంటాం. కానీ నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు యొక్క పుట్టుక ప్రవచనాత్మకమైనది అని, ఇశ్రాయేలు దేశములో పుడతాడని ముందుగానే ప్రవక్తలు ప్రవచించారు. మనలాగా అందరిలాగా పలానా ప్రాంతం కాదండి. ఎందుకంటే ఆయన పుట్టుకలోనే అద్భుతం దాగి ఉంది. ఆయన పుట్టుకే ఒక ఆశ్చర్యము. సో మొట్టమొదటి మాటలో స్త్రీ సంతానంగా ఆయన ఉన్నాడు. రెండవ మాట ఇశ్రాయేలుల దేశానికి ఆయన నక్షత్రంగా రాబోతున్నాడు. అట్లా మలాకి గ్రంథంలో ఇదే మాట ఉంది, నీతి సూర్యుడు మనకు ఉదయించెను. నీతి సూర్యుడు మనకు ఉదయించిన కూడా మాట కనబడతా ఉంది. ఈ ప్రవక్తలు ఎందుకు ముందుగానే ఆయన జననం గురించి ముందుగానే ప్రవచించారు. ఏ ప్రవచనం కూడా నెరవేరకుండా యేసుక్రీస్తు జీవితంలో నెరవేరాల. ఆయన పుట్టుక ప్రవచనము, ఆయన పరిచర్య, ఆయన చేసినటువంటి సిలువ మరణ బలియాగం కూడా సమస్తము కూడా ముందుగానే ప్రవచించి వెళ్ళారు. తర్వాత ఒకసారి మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం చూడండి. హల్లెలూయా. చూడండి, ఇశ్రాయేల్ దేశం చూడండి, దేవుని యొక్క ఆనవాలు ఎంత క్లియర్గా ఉన్నాయి చూడండి. ఇశ్రాయేల్ దేశంలో బెత్లెహేము అనే ఒక చిన్న కుగ్రామంలో ఆ ఇశ్రాయేల్ మొత్తాన్ని ఏలబోతున్న రాజు ఉదయిస్తున్నాడు. మనలాగా కాదండి, దేవుని యొక్క పుట్టుక చాలా పవిత్రమైనది, ప్రవచనాత్మక. అందుకే ఆయనకి ప్రవచన పురుషుడు అనే నామం ఉంది యేసుక్రీస్తు వారికి. ఇంతటి ఆనవాలు ఇంతటి క్లియర్ కట్గా ఏ మనిషికైనా ఉంటాయా? ఇప్పుడు నేనున్నాను, మా అమ్మలు ముందుగానే పలానా టైంలో నేను పుడతాను, మా అబ్బాయికి వెంకటేశ్వరుని పేరు పెడతాను అంటారా? ఇంపాసిబుల్. అంటే అది నెరవేరదు, అది జరగదు. పుట్టినాక వారి యొక్క అన్నీ తెలుసుకొని వారి ఆలోచన ప్రకారము, అంటే వారు మిగతా వెళితే వారికి ఉండే సాంప్రదాయం బట్టి వారు పేర్లు పెట్టుకుంటారు. కానీ నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తుకి ముందుగానే పేరు ప్రవచించారు యెషయా భక్తుడు. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం చూడండి. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. ఈ మాట ప్రభువు వచ్చినాక పెట్టిందా, లేకపోతే ప్రభువు రాకముందు జరిగింది? ఇది ప్రభువు రాకముందు, ఆయన పుట్టకముందే ఆయన గురించి ఇమ్మానుయేలు. అసలు చూడండి ఎంత క్లియర్గా దేవుడు తన యొక్క జననం గురించి క్లియర్గా రాశారు. స్త్రీకి పుడతాడని, ఇశ్రాయేలు నడిబొడ్డులో ఉంటాడని, బెత్లెహేము అనే ఒక చిన్న కుగ్రామంలో పుడతాడని, అతనికి ఇమ్మానుయేలు అని పేరు కూడా పెడతారని ముందుగానే ప్రవక్తలు ప్రవచించారు. ఆ ప్రవక్తల యొక్క నెరవేర్పు తర్వాత యేసుక్రీస్తు జననంలో మనకు జరిగింది. ఆయన పుట్టుకే ఒక అద్భుతం అండి. ఆయన పుట్టుకే ఒక అద్భుతం. ఆయన చేసిన పరిచర్య కూడా మహా అద్భుతం. అందుకే వాక్యం అనేది ఆయన చేసిన అద్భుతాలన్నీ కూడా ఇవన్నీ రాయడానికి ఈ భూలోకం కూడా సరిపోదట. కొన్ని రాయించి ఉంచారు, అది మనకి ఇంకా సరిపోదన్న మాటను బట్టి. ఇంకా రాస్తే ఈ భూలోకమే పట్టదని యోహాను సువార్తలు ఈ మాట ఉండింది. లోకా సువార్తలు ఈ మాట ఉండింది. ఆ భూలోకము కూడా ఈ యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఈ మాట ఉండింది. ఈ భూలోకము కూడా రాయడానికి కూడా సరిపోదు. చివరికి ఇంకొక మాట చూద్దాం. లూకా సువార్త మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము.
చూడండి, తూర్పు దేశ జ్ఞానులకు ఇచ్చిన ఆనవాలు ఏంటిది? మనమైతే ఒక అడ్రస్ చెబితే పలానా ప్రాంతానికి వెళ్ళండి అంటే క్లియర్గా పలానా చిలకలూరుపేటలో పలానా వీధిలో పలానా డోర్ నెంబర్ అని చెబుతాం. కానీ ఆ రోజున లోకరక్షణ యేసుక్రీస్తు పుట్టినప్పుడు జ్ఞానులేంటి తూర్పు దేశ జ్ఞానులకు ఇచ్చినటువంటి ఆనవాళ్ళు ఏంటంటే ఒక నక్షత్రమే. ఆ నక్షత్రాన్ని వారు చూసినప్పుడు అది తేజోమయంగా వెలుగుతూ ఈ నక్షత్రము మనం చూసిన వాటికంటే మిన్నగా ఉంది, మనం చూసిన వాటికంటే ఈ నక్షత్రం బహు తేజస్సుగా కనబడుతుంది అని వారు గ్రహించి ఈ నక్షత్రం వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకోవడానికి ఇంచుమించు 2 సంవత్సరాలు పట్టిందంట. ఆ హేరోదు టైంలో అప్పుడు ఆయన 2 సంవత్సరాల పిల్లలందరినీ కూడా సంహరిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తుని వారికి సమర్పించినటువంటి బోళములు, బంగారు సామ్రాణి అప్పుడప్పుడు పుట్టినవి కాదు. ఆ నక్షత్రాన్ని అంచనా వేసుకుంటూ వెళుతూ తూర్పు దేశ జ్ఞానులు యేసుక్రీస్తు ఆయన కలుసుకున్నారు. అంటే చూడండి, ఆయన పుట్టుకలో 5 ప్రామాణికంగా కనపడతా ఉండి. ఒకటి, స్త్రీ సంతానంగా, ఆయన నిర్మించినటువంటి సృష్టిలో స్త్రీ సంతానంగా పుట్టాడు. రెండోది, ఇశ్రాయేలు నడిబొడ్డులో ఇశ్రాయేల్ దేశంలో పుట్టాడు. ఆ ఇశ్రాయేల్ దేశంలో బెత్లెహేము అనే ప్రాంతంలో ఆయన పుట్టాడు. తర్వాత నాలుగోది, ముందుగానే పేరు పెట్టారు. మనమైతే పుట్టినాక పేరు పెట్టుకుంటాం, కానీ దేవుడికి ముందుగానే ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకి తోడని అర్థం. ఇమ్మానుయేలు అని ముందుగా ఆ పేరును ప్రవచించి ప్రవక్తలు పెట్టారు. అదే పేరుతో దేవుడిని మనం కొలుస్తూ ఉన్నాం. ఐదవదిగా ఆయనకి ఇచ్చిన తూర్పు దేశ జ్ఞానులు కూడా ఆయన ఇచ్చిన ఆనవాళ్ళది ఒక నక్షత్రం. ఇదంతా యేసుక్రీస్తుని మనం ఉపోద్ఘాతంగా తెలుసుకోవడానికి ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ రోజున కొంతమంది అనుకోవచ్చు, యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే సరైన కారణం చెప్పలేరు. యేసుక్రీస్తు నిజంగా ఎందుకు వచ్చాడు ఈ లోకానికంటే ప్రశాంతంగా లైటింగ్లు వేసుకోవడానికి, మా ఇల్లును అంత శుభ్రంగా డెకరేషన్ చేసుకోవడానికి మంచిదే, నేను కాదన్ను. బట్టలు కొట్టుకోవడం మంచిది. పండగకి ప్రశాంతంగా అందరూ ఇల్లులు అయిన దొడిపారా? సరే మనం తొడిపిద్దాం. ప్రశాంతంగా అందరూ ఇళ్ళల్లో అన్నీ అన్నీ చూడండి, ఏదో ఒక టైంలో వారు చేస్తారు. కానీ ఈ పండగ టైంలో ఎందుకు ప్రామాణికంగా చేస్తారు? నేను అంటాను, నీ యొక్క ఇంటిని శుభ్రపరుచుకుంటున్నావు, నీ ఇంటిని బాగా డెకరేషన్ చేసుకోగలుగుతున్నావు, నీవు అందరికీ అందంగా కనపడాలని మంచి వస్త్రాలను ధరించుకుంటున్నావు, నీ సమాజంలో అందరిలాగా కొన్ని పిండి వంటలు చేయాలని చెప్పి నీకు ఆశపడి నీ పిల్లలు పెట్టుకుంటున్నావు. ఇవన్నీ మంచిది, నీకు కాదంటలేదు. అయితే అంతరంగంలో నీ ఆత్మకు నువ్వు ఎలా శుద్ధి చేసుకోగలుగుతావు? నీ ఆత్మను దేంతో నువ్వు అలంకరించుకోగలుగుతావు? నీ ఆత్మను ఎలా నిత్య నరకాన్ని నుంచి తప్పించడానికి నువ్వు ఏం చేయగలుగుతావు? ఇప్పుడు నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? యేసన్న గారు ఒక మాట అంటారు, 2 యాపిల్స్కాయలు తీసుకెళ్ళి చర్చికి వెళ్తే దానివల్ల ఉపయోగం ఏముండిద్ది? ఉపయోగం ఉండదు కదా. సంవత్సరానికో లేదంటే కాసేపటికో వెళ్ళి ఆ పండ్లు ఇచ్చి మనం దేవుని సన్నిధిలో గడిపితే దానివల్ల నీకు ఉపయోగం ఏంటి? యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో తెలుసుకో. ఈ రోజున వేషధారణగా భక్తి చేస్తున్నావా? నిజంగా నేను క్రీస్తును కలిగి ఉన్నాను, నేను క్రీస్తును ఆరాధిస్తున్న క్రిస్మస్ చేయి. అదే కనుక డ్యాన్స్ ప్రోగ్రాం పెడితే ఊరు మొత్తం వేడే ఉండేది. పెట్టుకోండి, చదువుతున్నాను, వాళ్ళకి ఉజ్జాయం చదువుతున్నాను. కానీ దేవునికి భయభక్తులు కలిగి జీవించండి. దేవునికి నిజంగా ఎందుకు వచ్చాడు అని అనడానికి కారణం ఏంటి చూస్తే మెయిన్ రీజను మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం చూడండి. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చెను. ఇది యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే ఇది. తన ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి. ఎందుకు ప్రాణంగా పెట్టాల్సి వచ్చింది? ఎందుకండి ప్రాణంగా పెట్టాల్సి వచ్చింది? యేసుక్రీస్తు మొట్టమొదటిగా ఆది కాండం చూసినప్పుడు దేవునితో మనిషికి ఎంతో సాంగత్యం ఉంది, ఎంతో సహవాసం ఉంది.
దేవుడు మనిషి మంచి స్నేహితులుగా ఉన్నారు. కానీ సర్పము కుయుక్తితో వాడిని మోసగించి, మానవుని మోసగించి పాపములో పడవేసింది. మనం చెప్పుకుంటాం పాపం పాపం అంటే ఏం పాపం కాదు, ఆజ్ఞ అతిక్రమ పాపం. వాళ్ళకి కూడా ఆ రోజున ఒక ఆజ్ఞ జారీ చేశాడు, అయ్యా సమస్తాన్ని భుజించండి కానీ ఆ ఒక్క పండును మాత్రం తినొద్దని చెప్పి ఆజ్ఞ జారీ చేశాడు. కానీ సర్పము కుయుక్తిగా మోసగించి పాపంలో పడవేసింది. ఆ పాపంలో పడవేసిన దానికి ప్రాయశ్చిత్తం ఎవరు చేయాలి? నిర్మించిన దేవుడే ఆ పాపానికి పరిష్కారం చూపించగలగాలి. ఆ పరిష్కారం చూపించకపోతే ఆయన దేవుడు ఎలా అవుతాడు? కాబట్టి యేసుక్రీస్తు పరిచారం చేయించుకొని రాలేదు, కానీ పరిచారం చేసి అనేకులకు తన ప్రాణ ఖరీదంగా చెల్లించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన చేసినటువంటి సిలువ మరణ బలియాగాల్ని మనం ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోగలిగితే ఎంత మేలు. అందుకే ఒకసారి యోబు గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం. యోబు గ్రంథము యోబు గ్రంథము 5వ అధ్యాయం 9వ వచనం. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. ఎన్నో గొప్ప గొప్ప అద్భుత క్రియలు జరిగించాడు. ఇలానే సమాజంగా అందరూ 3 దినాలు ఉపవాసం, 3 దినాలు ఆయనతో గడుపుతూ ఆయన బోధ వింటున్నప్పుడు ఎక్కడైనా మూర్చిపోతారేమో అని చెప్పి వారికి ఇంచుమించు పురుషులే 5,000 మంది భోజనం చేశారంట. మహా అద్భుతం కదా. 10 మంది కుష్ఠరోగులు, ఎంతోమంది సమాజం వెలువేయబడింది. సమాజాన్ని వారు పట్టించుకునేవారు ఎవరు లేరు, సమాజంలో చూసేవారు ఎవరు లేదు, కట్టుకునేవారు సైతం కూడా వారిని దూరంగా తృణీకరంగా చూస్తున్నారు. కానీ దేవాతి దేవుడు వారు కరుణించి వారు శుద్ధులుగా చేయలేదా? అలాంటిది అద్భుతం కాదా? ఉదాహరణకు అద్భుతం అంటే మీకు ఇంకా ఎలా చెప్పంటే, పైనుంచి యాపిల్ పట్టడం తేలికే, కానీ అదే యాపిల్ కింద నుంచి పైకి తెప్పు జరిగిద్దా? జరగదు. పైనుంచి యాపిల్ పట్టడం తేలికే, అది పక్వానికి వచ్చి కింద రావడం తేలికే. కానీ అదే యాపిల్ని పైకి మళ్ళా చేర్చగలుగుతారా? అదే అద్భుతాన్ని ఎలీషా చేశాడు. వారు చుట్టూ నరుగుతూ ఉండగా గొడ్డలి వెళ్ళి ఎక్కడ పడిందంట? నీళ్ళలో పడితే బరువుగా ఉన్న గొడ్డలి మరలా తేలిద్దా? అవకాశం ఉండిద్దా? బరువుగా ఉన్న గొడ్డలి నీళ్ళలో పడినప్పుడు మరలా అది తేలే అవకాశం ఉందా? లేదు. కానీ ప్రవక్త అయినటువంటి ఎలీషా చెప్పిన మాట ప్రకారం ఒక చిన్న కొమ్మ నరికి మరలా గొడ్డలి పైకి తేలిద్ది. ఈ రోజున అనేకమైనటువంటి బాధలను ఉండవచ్చు, అనేక ఇబ్బందులను ఉండవచ్చు. నీ జీవితమే కృషించిపోయి పాతాళానికి దిగజారే స్థితిలో ఉండవచ్చు. కానీ నా దేవుడు మరలా నిన్ను పైకి లేవనెత్తగలుగుతాడు. హల్లెలూయా. నా దేవుడు ఖచ్చితంగా నిన్ను మరలా పైకి లేవనెత్తగలుగుతాడు. ఎందుకంటే ఎంతోమంది జీవితాల్లోంచి ఆయన అలాంటి ఆశ్చర్యమైన అద్భుతమైనటువంటి మహత్కారం జరిగించడానికి ఆయన ఒక్కడ మాత్రమే సమర్థుడు. అండి. దేవుడు అనడానికి యోగ్యుడు ఆయనే. ఆయన నిజంగా మనం ఎందుకు పరిపూర్ణంగా తెలుసుకోలేకపోవడానికి ఇంకా కొంతమందికి అర్థం కావట్లా. యేసుక్రీస్తు అంటే ఏదో 2 కులాలకి దేవుడు, లేదంటే యేసుక్రీస్తు కడకపోతే మనం ఏదో మంచి కార్యక్రమం జరుగుతాయి అంటారని, లేదంటే యేసుక్రీస్తు కాడికి వెళ్తే మనకి బాగుపడదాం అనుకుంటా. ఇవన్నీ మంచిదే. కానీ నేను అంటాను, యేసుక్రీస్తు కాడికి నువ్వు రావాలంటే మొట్టమొదటిగా ఆయన నువ్వు పరిపూర్ణంగా అంగీకరించు. అందుకే యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. యెహోషువ అంటున్నాడు, ఇదిగో రేపు మీ మధ్య అద్భుత కార్యములు జరగాలి అంటే మిమ్ములను మీరు పరిశుద్ధ పరుచుకొని జనులకు ఆజ్ఞ ఇచ్చును. ఎలా పరిశుద్ధపరచుకోవాలి? మైసూర్ శాండ్లో ఒక 70 రూపాయలు పెట్టి సోప్ తీసుకొచ్చుకొని తోమితే పరిశుద్ధపరచబడతారా? కాదు. దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో అద్భుతం చేయాలి అంటే మొట్టమొదటిగా మన పాపాల నుంచి మనం విమోచించబడాలి. మన పాపాల నుంచి మనం పరిహారం పొందాలి. మన పాపాల నుంచి మనమే, ఎవరు దానికి తీసివేయడానికి ఎవరు లేరు. కానీ ఆయన ఒక్కడ మాత్రమే పాపాలని క్షమించే అధికారం.
ఆయన పరిచర్య చేస్తున్న దినాలలో కూడా ఆయన పరిశుద్ధపరచుకోవాలంటే ఏంటిదంటే పాపాల నుంచి పరిశుద్ధపరచుకోవాలి. ఎలా పోతే మన పాపాలు చెప్పండి, ఎలా పోతే మన పాపాలు చెప్పండి. మీరు కూర్చోండి. యెహోషువ అంటున్నాడు, హల్లెలూయా. ఆది అంతము లేనివాడు దీన మానవునిగా సర్వలోకము పాలించు రాజు చిన్ని బాలునిగా. ఆది అంతము లేనివాడు దీన మానవునిగా సర్వలోకము పాలించు రాజు చిన్ని బాలునిగా. నీకు నాకు చేరువగా పరమును విడిచెనుగా, పాపుల కొరకు ఆ ప్రభువే పుడమిని పుట్టెనుగా. నీకు నాకు చేరువగా పరమును విడిచెనుగా, పాపుల కొరకు ఆ ప్రభువే పుడమిని పుట్టెనుగా. ఎంత భాగ్యమో, ఎంత సంబరమో, ఎంత భాగ్యమో, ఎంత సంబరమో. పుట్టాడు యేసయ్య పశువుల పాకలో, పుట్టాడు. ఎంత దీనము, దావీదు పురములోన బెత్లెహేము ఊరిలోన, దావీదు పురములోన బెత్లెహేము ఊరిలోన రక్షకుడే ఉదయించినాడు, రక్షకుడే ఉదయించినాడు. హల్లెలూయా. ఒక మనుషుడు ఉన్నాడు, ఊరంతటికి అతను మహా పాపి, ఎంతోమందికి తన వడ్డీలతో ఎంతో ఇబ్బంది పెడుతూ సుంకాలు వేస్తూ అన్యాయం వసూలు చేస్తున్నాడు. అలాంటి జీవితంలోనికి ఎవరన్నా మంచివారు వెళ్తారా? కానీ యేసు ప్రభువారు ఆయన చేస్తున్న పరిచర్యల్లో వెళుతూ జక్కయ్యకి తెలిసింది ఏమని తెలుసా? యేసు ప్రభు అంట ఈ దారిని వెళుతూ ఉన్నాడంట. అసలుగా ఆయన ఎలా ఉంటాడో చూద్దామని తనలో ఒక ఆలోచన పుట్టింది. మనం కూడా అంతే, ఈ దారి పోవడం ఎవరన్నా తెలుసు అంటే మంచి ఫేమస్ వాళ్ళు అంటే, ఉదాహరణ రాజకీయ వ్యక్తులు ఎవరైనా ఉంటే మనం కనపడపోయినా డాబాలు ఎక్కి చూస్తూ ఉంటాం, అవునా కదా? అట్లానే జక్కయ్య కూడా యేసు ప్రభు గురించి తెలుసుకున్నప్పుడు, ఇదంతా లోకాసువార్త 19వ అధ్యాయంలో ఉంటుంది, తెలుసుకున్నప్పుడు ఆయన చూద్దాం, ఆయన గురించి ఆయన మాటలు విందాం, ఆయన ఎలా ఉంటాడో చూద్దాం అని చెప్పి, యేసుక్రీస్తుని చూద్దామని చెప్పి ఒక మేడి చెట్టు ఎక్కుతాడు జక్కయ్య. కానీ విచిత్రం చెప్పనా, జక్కయ్యని యేసుక్రీస్తు వారు పేరు పెట్టి పిలిచి, జక్కయ్య ఆ చెట్టు దిగిరా, నేడు నేను నీ ఇంట బస చేయవలసి ఉన్నది. చూడండి, ఒక పాపి అయినటువంటి జీవితంలోకి యేసుక్రీస్తు అడుగు పెడితే తన ఇంటి వారందరూ రక్షణ పొందారు. ఒకటి. రెండోది, తనలోనికి పశ్చాత్తాపం కలిగి అంటాడాయన, అయ్యా నేను అన్యాయంగా తీసుకున్న వారి జీవితంలో ఒక డబ్బులోంచి 1కి 4 రెట్లు చెల్లిస్తాను, మిగతా సగంతా నా పేదలకి రాసిస్తాను. ఆ ఊరంతా ఎంత ఆనందంగా ఉండిద్ది. ఇప్పుడు మా ఊరు అనుకోండి, ఎంతోమంది అన్యాయంగా సొంక వసూలు చేశారు. వారందరికి లక్షకి 4 లక్షలు ఇస్తున్నాను అనుకోండి, ఊరంతా ఇట్లా పెట్టి తిప్పుకుంటా ఉంటారా? ఒక జీవితంలో నుంచి యేసుక్రీస్తు వారి జీవితంలో ప్రవేశించినప్పుడే ఊరంతటికి సంతోషం ఉంటే, అదే ప్రతి ఇంటిలో యేసుక్రీస్తుని తెలుసుకుంటే ఎంత సంతోషం ఉండిద్ది.
ఒక వ్యక్తి జీవితంలోకి యేసు ప్రభు వస్తే ఊరంతా సంతోషంగా ఉంటే, అలానే ఆ ఊరంతా అన్ని గృహాల్లోకి యేసు గురించి సువార్త వెళ్ళి సత్యాన్ని తెలుసుకొని యేసుని అంగీకరిస్తే ఇంకెంత సంతోషం. యాకోబు బావి కాడ ఒక సంఘటన కూడా జరిగింది. ఆమె విషయాన్ని ఆమె తెలుసుకుని మెస్సియాని కనుగొని ఊరి మొత్తాన్ని కూడా ఎక్కడ తీసుకొచ్చింది తెలుసా? యేసు క్రీస్తు అక్కడ తీసుకొచ్చి, ఇదిగో నేను లోకరక్షకుడి మెస్సియాను కనుగొన్నాను, ఈయనే ప్రభువైన యేసు క్రీస్తు అని ఊరంతటికి సువార్త ప్రకటించి వారందరినీ బావి కాడికి తీసుకొచ్చిందండి. అది అద్భుతం. ఈరోజు నిజంగా మనం చూద్దాం. నేను ఇందాక యెహోషువ గ్రంథం చదివినట్టుగా మన జీవితం కూడా ఒక అద్భుతం జరగాలంటే ఏం చేయాలి? నీ పాపాలను పరిహరించుకో. ఆ మాట చెబితే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. వాక్యం అనేది రోమీయులకు రాసిన పత్రిక 3:23లో ఏ భేదమును లేదు, అందరూ కూడా పాపులే, కుల మతం లేదు, కులమని లేదు, మతమని లేదు, జాతి అని లేదు, ఆడ అని లేదు, మగమని లేదు. ఈ పాపము స్టార్టింగ్ మొదట్లోనే ప్రారంభించింది కాబట్టి అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఈరోజున యేసుక్రీస్తుని ప్రకటిస్తున్నప్పుడు అమ్మా యేసు గురించి తెలుసుకోమంటే మాకున్నారని చెబుతున్నారు, లేదంటే మేము కూడా భక్తి చేస్తున్నాం అని చెబుతున్నారు. యేసుని పరిపూర్ణంగా విశ్వసించిన వాడు, యేసుని పరిపూర్ణంగా ఆరాధిస్తున్నవాడు ప్రకటించక ఉండలేడు. నేను మరలా చెబుతున్న మాట, నిజంగా క్రీస్తుని ధరించుకొని క్రీస్తుని ఆరాధిస్తున్నవాడు ప్రకటించకుండా ఉండలేడు. ఎందుకంటే నశించిపోతున్న ఎన్నో ఆత్మలు కనపడతా ఉన్నాయి. తాగుదంటే అంటారు, నువ్వు ఇచ్చేవిందంట డబ్బులు, మా డబ్బులు మీద తాగితే నీకిందంట, నీ డబ్బులేనయ్యా, నీ డబ్బులే నేను కాదంట్లా. ఆ డబ్బులు తీసుకెళ్ళి ప్రశాంతంగా నీ కుటుంబానికి పెట్టుకుంటే ఎంత సంతోషము. కొంతమంది అయితే మరీ దారుణంగా పాపం ఆడవాళ్ళు పనిచేస్తున్న డబ్బులు కూడా తీసుకెళ్ళి తాగుతుంటారు. ఎంతటి కుటుంబాలు ఈ రకంగా విచ్ఛిన్నమైపోతుంటే యేసుక్రీస్తు ఎంతమంది తాగుబోతులు మార్చట్లేదు, వాళ్ళ జీవితంలో మార్చలేదు. ఈ రోజున ఎంతమంది సమాజంలో ఇలాంటి మన సాక్ష్యాలు వింటూ ఉండలేదు. ఎంతమంది రౌడీ షీటర్లు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడి కాడికి వచ్చినప్పుడు వాళ్ళ జీవితం మార్చలేదు. ఇప్పుడంటే దేవుడు నిజంగా నీ పరిపూర్ణంగా ఉన్నప్పుడు దేవుడి గురించి నీకు అర్థమైతే నీ జీవితంలో ఒక అద్భుతం జరగాలంటే మొట్టమొదటిగా నీ పాపాలు పరిహరించబడాలా. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:15 ఇదే మాట ఉండిద్ది. ఏమని తెలుసా? ఆయన కూడా మనలాగనే బలహీనుడు కాలేదు, మనలాగే బలహీనుడు సహానుభావం గలవాడు, కానీ ఆయనలో ఎలాంటి పాపము లేదు. ఇందాక మనం చదివిన మూలవాక్యంలో పాప సహితుల్లో నుంచి పాపరహితుడు పుట్టిన ఎంత మేలు. ఆ పాపరహితుడిని ఈరోజు మనం ప్రకటిస్తున్నాం. నాలో పాపం ఉందని మీలో ఎవరు స్థాపించగలరు? ఆయనలాగా మనలాగానే శరీరాన్ని ధరించుకున్నాడు, మనలాగానే కష్టాన్ని చేశాడు, 30 సంవత్సరాలు తల్లిదండ్రులతో ఉన్నాడు, వారి యొక్క బాధ్యతలన్నీ తీర్చాడు. అయితే పరలోకమందున్న తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి 3.5 సంవత్సరాలు వ్యవసాయం చేశాడు. ఆయన చేశాడంట వ్యవసాయం, ఆత్మల వ్యవసాయం చేశాడు. ఒక లోకానికి ఆయన యొక్క సువార్తను ప్రకటించుకున్నాడు. చివరికి ఒకే ఒక్క మాట అని చెప్పి నేను ముగిస్తాను. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనం చదవగా విందాం. మార్కు సువార్త. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అని ఉంది అక్కడ. సువార్తను నమ్ముడి అని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించుచున్నాను. చూడండి, ఎవరైతే ఇంకా కాలము సంపూర్ణమైనది, ఆ రోజున భక్తులు రాసినట్టు కూడా ఈ రోజున రాకడకు ముంగుర్తులు జరుగుతూ ఉన్నాయి. ఒకప్పుడు సువార్త అంటే ఎక్కడో ఒక ప్రాంతంలో ఎవడో ఒక ఊరి చివర మహా అయితే తెలుసుకుంటా ఉండేవాడు. ఈ రోజున వీధుల్లో గ్రామాల్లో దేవుడి సువార్త వెదజల్లుతూ ఉంది. సామెతలు అన్నాడు, వీధులలో గ్రామం గురించి కేకలు వినబడతా ఉన్నాయి. అందరికీ సర్వసత్యంలోకి రేపు రోజున అనొచ్చు, నాకెవరు చెప్పలేదయ్యా దేవుని గురించి అంటే, అది చెప్పే ఛాన్స్ దేవుడు ఇవ్వడు. దేవుడు ఛాన్స్ ఇవ్వడు. నువ్వు బ్రతికి ఉన్నప్పుడే దేవుని గురించి పరిపూర్ణ సత్యం నువ్వు తెలుసుకోవాలా. అలా సత్యాన్ని తెలుసుకున్నప్పుడు సువార్తను నమ్మాలి, మారు మనసు పొందుకొని ప్రార్థన చేస్తూ బాప్తీసాలు పొందుకొని మన పాపాలు క్షమించబడతా ఉంటాయి. అప్పుడు దేవునితో నేను కలిసి ఉంటాం. అది నిజమైన క్రిస్మస్. అంటే కానీ లోకంలో ఒక సామెత ఉంది, ఇంటి మీద స్టారు
వింటనక బారు, ఇంటిలో పోరు, ఇదే నేటి క్రైస్తవుని తీరు. అవునా? అంటే నేను వెటకారంగా చెప్పట్లేదు, మంచిదే, అందరూ స్టాల్ కూడా మంచిదే. కానీ ఈ రోజున వేషధారణగా కొంతమంది నిజమైన క్రీస్తుని వారు అనుసరించట్లేదు. త్రాగుడుకు బానిసలవుతూ కుటుంబాలు విచ్ఛిన్నం చేసుకుంటూ ఉన్నారు. కుటుంబాలు కూడా నాశనం అయిపోతూ ఉన్నాయి. నిజమైన క్రిస్మస్ అంటే క్రీస్తుని ధరించుకో, క్రీస్తును ఆరాధించు, క్రీస్తును ప్రకటించు. దేవునికి దగ్గర నువ్వు కొంత దేవుని దగ్గర కొంత నువ్వు ధనాన్ని సమకూర్చుకో. ఈరోజు మేము కూడా అక్క చెప్పిన సాక్ష్యం కానీ మా సాక్ష్యాలు కానీ అన్నిలో ఎందుకు మేము ఇంతగా శ్రమ పడుతున్నాం, ఎందుకు మాకు ఇంత బాధ? ఎందుకంటే మా ముందు కళ్ళ ముందు నశించిపోతున్న ఆత్మ ఉన్నారు ప్రభువా. మన ఊర్లో గోపి గారికి అందరూ తెలుసుగా, అందరికీ తెలుసు. కానీ ఆయన ఉన్న పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది తెలుసా? ఎందుకు నేను వెళ్ళాలని వెళ్ళలేదు. సాయి అప్పికట్ల సాయి వాళ్ళ హోటల్ నుంచి వారు, అయ్యా టిఫిన్ పలానా గోపి గారికి ఇస్తావా అంటే, ఇస్తానమ్మా, నాకు ఇబ్బంది లేదు, ఆయనతో పరిచయం ఉందంటే నేను వెళ్ళి చూశాను. పరిస్థితి నిజంగా చాలా పాపం ఇబ్బందికరంగా ఉన్నారు. నిజంగా నువ్వు క్రీస్తుని పోలినప్పుడు, క్రీస్తుని నువ్వు సువార్తను చెప్పేవైతే, ఆత్మ బరువు నీకుంటే, అలాంటి వార్త నీకు విన్నప్పుడు, అయ్యో ఆ బిడ్డ అలా ఉన్నాడే, ఆ బిడ్డ కూడా ఒక అంగలార్చి ఒక కన్నీరు ఎప్పుడైనా గార్చావా? అతనికి సువార్త చెప్పావా? చెబితే దేవుడు సంతోషపడతాడు, దేవుడు నీ పట్ల ఆనందం కలిగి ఉంటాడు. అట్లా కాకుండా మన పనిలో మనం ఉంటే, వీళ్ళు చెప్పుకుంటా పోతారు, మనం అనుకుంటా ఉన్నాం అంటే, దేవుడికి నీకు అంటు కట్టబడే అవకాశం తక్కువగా ఉండిద్ది. నేను చేశానని నేను చెప్పట్లేదు, ఎందుకంటే నా దృష్టికి వస్తే చాలా బాధ అనిపించి వరకు దేవరత్న కన్నీరు కారుస్తూ అంగలారుస్తాను. ఎందుకు తెలుసా? అయ్యా వారిని దర్శించు ప్రభువా. నువ్వు ఎంతోమంది 38 ఏళ్ళ నుంచి పక్షవాయువులో ఉంటే రోగిని నువ్వు స్వస్థపరిచావు కదా, అతను కూడా ముట్టు ప్రభువా, నీ సాక్షిగా నిలువు ప్రభా. ఆత్మను నరకానికి పోవడము అయ్యా నీ చిత్తము కాదు ప్రభా. ఏ మనుషుడు కూడా నశించిపోవాలని నువ్వు వారి పట్ల దీర్ఘశాంతము చూపుతున్నావని ఉన్నావు. దయచేసి వారికి సత్యాన్ని ప్రకటించు ప్రభా, వారిని కనికరించు, వారిని ఆ మరణ పరిస్థితిలో నుంచి ప్రభా నువ్వు పైకి లేవనెత్తు ప్రభాని అంగలాస్తూ ప్రార్థన. అది నిజమైన క్రీస్తును ధరించుకోవడం, క్రీస్తును ప్రకటించడం, క్రీస్తును ఆరాధించడం. అంతేగాని ప్రశాంతంగా అన్నీ చేసుకుంటా దేవునికి వ్యతిరేకంగా కార్యాలు చేస్తే దానివల్ల ఉపయోగం ఏముండిద్ది? కాబట్టి నా ప్రియమైన బిడ్డలారా, మీకు ప్రేమతో తెలియజేస్తున్నాను, రాకడ బహు సమీపంగా కనపడతా ఉన్నాయి. ఆయన గురించి ఉంటే ముంగుర్తులు మనకన్నీ తెలుస్తూ ఉన్నాయి. ద్వేషాలు, పగలు, అసూయలు, కలహాలు ఏవైతే చెప్పాడో అవన్నీ జరుగుతూ ఉన్నాయి. జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము. మనుషులు అంత్య దినాల్లో ఏ విధంగా ఉంటారు, స్వార్థపూరితంగా ఉంటారు, ఎలాగుంటాయో అవన్నీ జరుగుతూ ఉన్నవి. ఇక నా క్రీస్తుని తెలుసుకో బిడ్డ, క్రీస్తుని తెలుసుకో. క్రీస్తు ఒక కులానికో ఒక మార్గానికి కాదు, అందరికీ ప్రభు. యేసుక్రీస్తు సమస్తానికి ప్రభు. అపోస్తల కార్యాలు 10:36 ప్రకారం చూస్తూ ఉంటుంది, ప్రతి జనములోనూ ప్రతి వంశంలోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వాడిని దేవుడు అంగీకరిస్తాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ రోజున మాకన్నీ మనం చెప్పుకుంటూ ఉన్నాం, నిజమా మేము క్రీస్తు అనుకుంటాం. నిజమైన క్రీస్తు ఆయన కాదు. ఈ రోజున అన్ని జనుల్లో దేవుడు కొలువై ఉన్నాడు తెలుసా. మొదటివారు కడపటివారు మొదటివారు అవుతున్నారంటే మేము క్రీస్తుని నమ్ముకున్నామని అనుకుంటున్నారు. కానీ ఈ రోజున అన్య జనులే దేవుని మనసారా ఆరాధిస్తూ సన్నిధిస్తూ దేవుని ప్రకటిస్తూ అవసరమైతే హతసాక్షి లిస్టులో కూడా చేర్చడానికి వారు సిద్ధంగా ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. నా మటుకు నేను చెప్పగలను, 12 సంవత్సరాల క్రితం నేను చనిపోవాల్సిన వ్యక్తిని. కానీ దేవుని మహాకృపను బట్టి నన్ను ఆయన, ఎందుకంటే నేను ప్రాణానికి నేను ఉన్నానని నాకు అర్థమైంది. ఆ ప్రాణానికి ఉన్నాను కాబట్టి ఈ రోజున ఆ భారము, ఆ బాధ్యత అర్థమవుతూ ఉంది. దయచేసి ప్రియమైన బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, ఆయన ప్రవచన పురుషుడుగా మనకు కనపడుతున్నాడు. స్త్రీ సంతానంగా వచ్చి ఉన్నాడు. ఇశ్రాయేలు నడిబొడ్డులో బెత్లెహేముపురంలో యాకోబు వంశంలో యోధా గోత్రంలో పుట్టి ఉన్నాడు. అదేవిధంగా తూర్పు దేశ జ్ఞానంలోకి చెప్పిన ఆనవాళ్ళతో ఆయన మొత్తం సమస్తము ఆయన రాకముందే ప్రవచనంగా అన్నీ నెరవేర్చబడి ఆయన గురించినటువంటి జన్మ ఉంది. ఆయన ఏదో పరిచారం చేసుకొని నేను దేవుడిని చెప్పుకొని ప్రకటించడం కానీ అనేకుల కొరకు తన ప్రాణాన్ని క్రయధనంగా పెట్టి మనందరినీ కూడా విమోచించి తనతో పాటు యుగయుగాలు ఆయనతో పాటు ఉండాలని నిత్య రాజ్యంలో మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మరలా ఆయన త్వరగా రాబోతున్నాడు. దయచేసి
దయచేసి ఈ మాటలు కొద్దిగా సీరియస్గా తీసుకుని నిజమైన క్రిస్మస్ను అనుసరించి క్రీస్తును ప్రకటిస్తూ క్రీస్తును ఆరాధించండి. అట్టి కృప మీ అందరికీ తోడే ఉండునుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం. మోకరించండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. ఈ రాత్రికాల సమయంలో తండ్రి మీరు మాతో మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి మీకు వందనాలు ప్రభువా. ప్రవచనపూర్వకంగా నా తండ్రి అయ్యా మీ జననము ఉన్న ప్రభువా స్త్రీ సంతానంగా వస్తూ ఇశ్రాయేల్ దేశంలోను యూదా గోత్రములోను నా తండ్రి ఇమ్మానుయేలు పేరుతో ఈ లోకానికి వచ్చి తూర్పు దేశకు నెలకు నక్షత్ర ఆనవాలించిన దేవుడానికి స్తోత్రాలు ప్రభువా. ఏ పాపము లేకుండా పరిశుద్ధమైన దేవుణ్ణి మేము కలిగి ఉన్నందుకు నా తండ్రి మమ్మల్ని విమోచించిన ప్రభువా, మిమ్మల్ని ఆరాధించిన నిజమైన క్రిస్మస్ని, నిజమైన క్రీస్తుని మేము ధరించుకునేందుకు నా ప్రభువా మేము మనసారా కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాను. ఈ మైక్ యంత్ర శబ్దం వరకు ఎంతమంది బిడ్డలైతే ఆలకించున్నారు ప్రభువా వారిని జ్ఞాపకం చేసుకోండి. ఎవరైనా బలహీనంగా ఉంటే వాళ్ళని బలపరచు ప్రభువా, ఎవరైనా రోగులుగా ఉంటే వాళ్ళని స్వస్థపరచు ప్రభువా. ఇక నుంచి నా తండ్రి నిన్ను తండ్రి అయా నిన్ను వెంబడించే కృప తండ్రి ఆత్మతో సత్యంతో ఆరాధిస్తూ నిన్ను ప్రకటించే భాగ్యం దయచేయండి. వారి కుటుంబాలను దీవించండి ప్రభువా. మా ముందున్న ఎన్నో కుటుంబాలు ఉన్నాయి ప్రభువా, వారందరిని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా. వారందరిని ప్రభువా ప్రయోజకవంతులుగా మీరు చేయండి. ఒక జక్కయ్య ఇంట్లో అడుగు పెడితే ఊరందరికీ సంతోషం వచ్చినట్టుగా, యాకోబు అక్కడ ఒక స్త్రీతో నువ్వు మాట్లాడితే ఊరందరికీ నా ప్రభుని సువార్త అందినట్టుగా ఈ రోజున నీ సువార్త మీరు ప్రకటిస్తుండగా వారి జీవితంలో కూడా గొప్ప అద్భుతాలు చేయండి దేవా. ఈ అద్భుతాలు చేయండి. వారు పరిశుద్ధపరచుకొని వారి పాపాలను కడిగి వేసుకొని తండ్రి ప్రార్థిస్తూ మరో మనసు పొందుకొని బాప్తీసాలు పొందుకొని కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తాను. దీవించి ఆశీర్వదించి నీ కృపకు పాత్రలుగా చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.